హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ గురించి, ఆ ట్రిప్ గురించి, శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, మరియు ఇది అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. శ్రీశైలంకి రైల్వే స్టేషన్ లేదు. ప్రయాణికులు రావాలనుకునేవారు బస్సెస్ రూట్ మాత్రమే ఉంది. ఇది నల్లమల్ల ఫారెస్ట్లో కృష్ణానది ఒడ్డున లొకేట్ అయి ఉంది. కొంచెం ఎత్తైన ప్లేస్లో ఉండిద్ది. ఈ కృష్ణానదిలోను పాతాళ గంగ అనే ప్రాంతంకి సరౌండెడ్ అయి ఉండిద్ది. ఈ పాతాళ గంగాని ఈ కృష్ణానదిలో ఎందుకు పిలువబడతారో ఇది మనం ఇంకొక వీడియోలో చూసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లేదా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ కనిపించే సర్కిల్ నంది సర్కిల్ అంటారండి. ఇటువైపు ఎంట్రీ ఎగ్జిట్ అనండి, శ్రీశైలంకి అదేనండి. ఈ సర్కిల్ నుంచి అటు స్ట్రైట్గా వెళ్తే బస్ స్టాండ్ వస్తుందండి. అండ్ ఇప్పుడు ఇటు కనిపించే ఈ లెఫ్ట్ పాతాళ గంగ, నథింగ్ బట్ కృష్ణా రివర్కి వెళ్ళిపోవచ్చు అటు. అండ్ ఇప్పుడు కనిపించేది దేవస్థానం, టెంపుల్కి మెయిన్ మనం వెళ్ళేది ఇటే అండి. అంటే ఆ సర్కిల్ దగ్గర నుంచి మీకు క్లియర్గా అర్థమైద్దని ఎటెటు వెళ్ళాలనేది మీకు క్లియర్గా మీరు అటు నుంచి దర్శనంకి వెళ్ళొచ్చు. మీకు స్టేయింగ్ ఉండాలంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఎవరి సత్రాలు వాళ్ళకు ఉంటాయి, లేదంటే రూమ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే డార్మెటరీ అట్లా ఇచ్చేసి లాకర్ ప్లస్ బ్లడ్ ఇచ్చేసి దర్శనం చేసుకొని మీరు మీ లగేజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లా పాతాళ గంగ రోడ్డు వైపు వెళ్తే ఈ కళ్యాణ కట్ట కనిపిస్తుంది. ఇక్కడ గుండులు చేయించుకుంటారు. దాని పక్కనే నందీశ్వర డార్మెటరీ ఉంటుంది. ఇక్కడ స్టేయింగ్ ఉండే వాళ్ళు ఉండొచ్చు. అంటే జస్ట్ 1 డే అట్లాగా ఉండి స్టే చేయొచ్చు. పాతాళ గంగకి వెళ్ళాలంటే ఇంకా స్ట్రైట్గా అటు గుండు చేయించుకొని ఇటు నదిలో స్నానం చేయొచ్చు. పాతాళ గంగలో స్నానం చేస్తే చాలా పాపాలన్నీ పోతాయి అంటారు. అండ్ ఇట్లాగా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అట్లా కిందికి చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం వెళ్తే ఇంకా మనకి కింద వాటర్ ఉంటాయి. అక్కడ ఉండే ల్యాండ్ అంతా గ్రీన్గా ఉంటుంది అనమాట. కొంచెం ఇంకా మనకి కనిపించే ఆ గేట్స్ వరకు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఆ డ్యామ్కి అటువైపున నార్మల్గానే ఉండిద్ది. శ్రీశైలం వెళ్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పాతాళ గంగకి ఒక హిస్టరీ ఉందన్నమాట. ఒక శాపంలాగా ఏదో ఉంటుంది అనమాట ఒక అతనికి. అందువల్ల ఇక్కడంతా గ్రీన్ కలర్లో అయిపోయిద్ది. ముందు మనం చెప్పుకున్న నంది సర్కిల్ నుంచి గుడివైపుకి వెళ్ళే దారి అనమాట. మనకి గోపురం కనిపిస్తుంది కదా ఫస్ట్. ఈ గంగాధర మండపం దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకి దర్శనం క్యూ లైన్స్ కనిపిస్తాయి. అవన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా వెళ్తారనేది. టెంపుల్లోకి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అలౌ చేయరు. అలాంటివి మనము ఎక్కడైనా క్లాక్ రూమ్ ఉండిద్ది దర్శనంకి వెళ్ళే దగ్గరలో, అక్కడ మనం పెట్టేసుకొని మనం మళ్ళీ దర్శనం అయిపోయినాక మనం తీసుకోవచ్చు. సో మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ అని ఉంది. ఇటు వెళ్తే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. లేదు రద్దీ టైంలో అలాంటప్పుడు మనం టికెట్ పెట్టుకొని మనం వెళ్తే తొందరగా దర్శనం చేసుకోవచ్చు. దానికి 250 టికెట్ ఉండిద్ది, ప్లస్ 500 ఉండిద్ది. 500 అండ్ ప్లస్ ఇంకొకసారి స్పర్శ దర్శనం ఉండిద్ది. మనం స్వయంగా మల్లికార్జున స్వామిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. మనకి కనిపించేది అది దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అనమాట. అక్కడ వచ్చే వాళ్ళందరూ దర్శనం చేసుకొని తర్వాత వస్తారు. ఇక్కడ కనిపించేది ఏంటంటే, ఇక్కడ ఈ షాప్లో గోవుకు సంబంధించిన పదార్థాలు అన్నీ ఉంటాయి. పక్కన కనిపించేది
అన్నదానంకి డొనేషన్ ఇవ్వాలనుకునేది. ఆ కార్నర్లో కనిపించేది లడ్డు ప్రసాదం కౌంటర్. ఇక్కడి నుంచి మెయిన్ ఎగ్జిట్ రోడ్డు బయటికి వెళ్ళిపోతాం. ఇక్కడ కనిపించేది ఏంటంటే ఇక్కడ అన్నదానం చేస్తారు దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే లడ్డు ప్రసాదం కౌంటర్ ఉండిద్ది. శ్రీశైలంలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎంటర్ అయ్యేటప్పుడు శ్రీశైలంలో సాక్షి గణపతి టెంపుల్ ఉండిద్ది. తర్వాత అటకేశ్వరం, పాలధార పంచదార, శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్, అలాగే రోప్ వేలో కూడా మనం వెళ్ళొచ్చు. కింద కృష్ణా రివర్లోకి మనం ట్రావెల్ చేయొచ్చు. అక్కడి నుంచి బోట్లో కూడా మనం జర్నీ చేయొచ్చు. అంటే కొన్ని రౌండ్స్ వేస్తారు శ్రీశైలం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలా ఫస్ట్ మనం రోప్వేకి టికెట్ తీసుకోవచ్చు, కింద వరకు వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళీ మనం బోట్లో ట్రావెల్ చేయాలంటే అక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలి. లేదు మేము బోట్లో వెళ్ళము, ఓన్లీ రోప్వేలో కింద వరకు రివర్ వరకు చూసి వస్తామంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అప్ అండ్ డౌన్ అంటే రోప్వే కిందకి మళ్ళీ కింద నుంచి పైకి రావడానికి ఛార్జెస్ ఉంటాయి. ఐ థింక్ ఆల్మోస్ట్ అరౌండ్ 60 రూపీస్ ఎంతో ఉంటుంది రోప్వేకి. అండ్ మళ్ళీ దానికి సపరేట్గా బోట్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. పాతాళగంగకి వెళ్ళడానికి మెట్లు కాకుండానే ఇట్లాగా సైడ్ మట్టి రోడ్డు ఉంది, బండ్ల మీద వెళ్ళొచ్చు. అండ్ ఇది పాతాళగంగ అండ్ ఇది బోట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఇది యూస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.